ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా పేదలందరికీ ఇల్లు, అదేవిధంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీస్లో ఏమైతే మనం ఇల్లు కడుతున్నామో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అదేవిధంగా జగనన్న సంపూర్ణ గృహ పథకం, తర్వాత విలేజ్ మరియు వార్డ్ సెక్రటరేట్ ఇన్స్పెక్షన్ సంబంధించిన ఈరోజు జిల్లా కలెక్టర్, ఆల్ జాయింట్ కలెక్టర్స్, మండల స్థాయి ఆఫీసర్స్, ఎంఆర్ఓస్, ఎండిఓస్, హౌసింగ్ సిబ్బందితో డీటెయిల్గా మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పేదలందరికీ ఇల్లులో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మొదటి విడతలో 15,60,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి మొత్తం 10,000 లేఅవుట్స్లో మనకు హౌసెస్ ఉన్నాయి. గత నెల డిసెంబర్ నెలలో మనం ఇది కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పటికి 10 లక్షల పైన ఇల్లు గ్రౌండ్ అయిపోయినాయి. దీంట్లో 2 లక్షల పైన ఇల్లు ఈరోజు బేస్మెంట్ అండ్ అబవ్ లెవెల్లో కూడా ఉన్నాయి. దానికి స్పీడప్ చేయడానికి పర్టికులర్లీ కొన్ని అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే లేఅవుట్స్ కొన్ని అర్బన్ ఏరియాస్లో ఆటోమేటిక్గా మన ఉన్న ప్రాంతం నుంచి దూరంగా ఉంటాయి, అక్కడ ఏ విధంగా చేస్తే బాగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఆప్షన్ 3 కూడా ఇవ్వడం జరిగింది, అంటే ప్రభుత్వమే మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేది. వాళ్ళ కోసం కూడా ఏ విధంగా మన లోకల్ కాంట్రాక్టర్స్ కానీ లోకల్ బేసిన్స్ని ఐడెంటిఫై చేసి స్పీడప్ చేయాలి ఉద్దేశంతో అది కూడా ఇవాళ చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ స్కీమ్లో ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇది చాలా ప్రయారిటీ స్కీమ్ కాబట్టి దీంట్లో పేమెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలి, బెనిఫిషరీస్కి టైంలో వారం కానీ లేకపోతే మ్యాక్సిమం 15 రోజుకి ఒక్కసారి పేమెంట్ ఇచ్చే విధంగా కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. దీంతోపాటు ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆల్మోస్ట్ 60,000 పైన ఇల్లు గ్రౌండ్ కూడా అయిపోయినాయి. 90,000లో అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఓన్లీ కొన్ని అర్బన్ ఏరియాస్లో శ్రీకాకుళంలో అయితేనేమి, అదేవిధంగా ఇచ్చాపురంలో అయితేనేమి, అహ్మదాబాద్లో అయితేనేమి అర్బన్ ఏరియాస్లో ఇంకా ఏ విధంగా ముందుకి తీసుకుపోవాలి, స్పీడప్ చేయాలి ఉద్దేశంతో ఈరోజు డీటెయిల్గా మనం గైడ్లైన్స్ కూడా ఇచ్చాము, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 2 ప్రోగ్రామ్ జగనన్న సంపూర్ణ గృహ పథకంలో దీంట్లో దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైతే లబ్ధిదారులు మన నుంచి లోన్స్ తీసుకున్నారు గతంలో, వాళ్ళకి చాలా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా మన దగ్గర ఉండిపోయినాయి. పొజిషన్ సర్టిఫికెట్స్ అయితేనేమి, పట్టాస్ అయితేనేమి. దీనికి మొన్న క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చారు. దీనికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాళ్ళకి ఒక నామినల్ అమౌంట్ పే చేయగలిగితే 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో, మున్సిపాలిటీస్లో 15,000, మున్సిపల్ కార్పొరేషన్లో 20,000 అవి వాళ్ళు కట్టగలిగితే అవి మిగిలిన బాకులు అంతా మాఫీ చేసి వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పూర్తి సంపూర్ణ హక్కు ఇస్తూ, అంటే దీనికి వాళ్ళు అలినేట్ చేయవచ్చు, గిఫ్ట్ చేయవచ్చు, మార్టిగేజ్ చేయవచ్చు, లీజ్ చేయవచ్చు, సెల్ చేయవచ్చు. తర్వాత ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి అవసరం ఉండదు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, అది కూడా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్లో ఎటువంటి అదనంగా ఖర్చు లేకుండా. అందుకంటే ఈరోజు మన అందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్తే చాలా ఖర్చులు ఉంటాయి, ఇవి సెక్షన్ రైటర్కి ఇవ్వాలి, అవన్నీ ఖర్చులు ఉంటాయి. ఈరోజు గ్రామంలో ఓన్లీ 10 రూపాయలు కడితే చాలు. తర్వాత ఎవరైతే లోన్ తీసుకోలేదు, లోన్ లేని వాళ్ళకి 10 రూపాయలు మాత్రం, వాళ్ళు ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 10 రూపాయలకి ఇవి ఈ స్కీమ్ అంతా 21 డిసెంబర్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి బాగా సర్వే చేశారు, ఆల్మోస్ట్ 25% సర్వే. శ్రీకాకుళం జిల్లాలో అయితే 3 లక్షల మంది ఉన్నారు. ఇప్పటికి 60,000 మందికి సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. మ్యాక్సిమం 31st కానీ 1st, 2ndలో సర్వే కంప్లీట్ అయితే తర్వాత బెనిఫిషరీస్లో కూడా చైతన్యం తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకువస్తే వాళ్ళు సచివాలయంకి వస్తే నామినల్ అమౌంట్ కట్టగలిగితే వాళ్ళకి అంతా లోన్ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 15 నవంబర్ నుంచి గ్రామం అండ్ వార్డ్ సచివాలయంలో మొదలు పెట్టడం జరుగుతుంది. తర్వాత 3వ అంశం మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్ ఇన్స్పెక్షన్. అది మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 15 రోజులకి ఒకసారి కలెక్టర్స్తో రివ్యూ చేసి ప్రతి ఒక్కరు కూడా సచివాలయం విజిట్ చేయాలి అంటున్నారు. ఇక్కడ కూడా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. దీంట్లో కొన్ని సచివాలయం ఏమో పువర్ అండ్ యావరేజ్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సక్రమంగా లిస్ట్ డిస్ప్లే లేదు, లేకపోతే సిబ్బంది పనితీరు సక్రమంగా లేదు, లేకపోతే మిగతా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. అటువంటివి కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఉద్దేశం ఒకటి, ఈ సచివాలయం వ్యవస్థ అనేది నూతనమైన వ్యవస్థ. ఏ రాష్ట్రంలో
లేదు, రెవల్యూషనరీ సిస్టమ్ ఇది. ఎందుకంటే మనం గవర్నెన్స్ లెవెల్ ఇంతకుముందు మండలి స్థాయిలో ఉన్న గవర్నెన్స్ ఈరోజు గ్రామం అండ్ వార్డు స్థాయికి మనం తీసుకుపోయినాము. కాబట్టి అన్ని సర్వీసెస్ దాదాపు 500 పైన సర్వీసెస్ ఈరోజు విలేజ్ సచివాలయం నుంచి ఇవ్వడం జరుగుతోంది. భవిష్యత్తులో జనవరి నుంచి ఆధార్ సేవ, అన్ని ఆధార్ సర్వీసెస్ కానీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అదేవిధంగా ఇంకా అడిషనల్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ కూడా ఒక ఫస్ట్ ఫేజ్లో 51 సెక్రటరీట్స్లో మనం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా దీన్ని మంచిగా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది డీటెయిల్గా వాళ్ళు ఉన్న ఫీల్డ్ లెవెల్లో కూడా చాలా సమస్యలు, కొన్ని సజెషన్స్ కూడా మంచి సజెషన్స్, ఆల్మోస్ట్ 20 పైన సజెషన్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్నాము ఈరోజు ఈ మీటింగ్ అయిన తర్వాత, ప్రతి ఒక్క సచివాలయంకి కూడా కొంత ఫిక్స్డ్ అమౌంట్, ప్రతి సర్వీస్ వాళ్ళు ఎన్ని సర్వీస్ చేస్తే ప్రతి సర్వీస్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆ సచివాలయంకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని కంటింజెన్సీ ఖర్చులు ఉంటాయి. ఇవి ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, క్లీనింగ్ అయితేనేమి, స్టేషనరీ అయితేనేమి, సో దట్ ప్రతిసారి ప్రభుత్వం పైన డిపెండ్ కాకుండా వాళ్ళు ఎన్ని అయితే సర్వీసెస్ ఇస్తున్నారు దీనికి ఒక నామినల్ ఛార్జ్ మనం ఫిక్స్ చేసి వాళ్ళు రిటైన్ చేసే విధంగా ఆ నిర్ణయం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. సో ఇది అయితే కొద్దిగా మనమైతే యాక్చువల్గా వీక్లీ పేమెంట్స్ అనుకున్నాము. ఆగస్ట్ వరకు వీక్లీ పేమెంట్స్ కూడా చేసాము. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మాట వాస్తవమే. అందుకే ఇప్పుడు మొన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ కట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. దీంట్లో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 1 వీక్ నుంచి పేమెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతిరోజు మనకు ఆల్మోస్ట్ 15 to 20 crores రిలీజ్ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఫర్దర్ ఇన్స్టాల్మెంట్ రాబోతున్నాయి తొందరగా. సో భవిష్యత్తులో మాత్రం మ్యాక్సిమం 1 monthలో ఇవి పాత బకాయిలు అన్నీ సాల్వ్ అయిపోతే భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ఎందుకంటే హౌసింగ్ అనేది ముఖ్య ప్రయారిటీ, అది కూడా కలెక్టర్ గారు చెప్పారు. మనకు స్టేట్ లెవెల్లో కూడా ఏమైతే ఫండ్స్ వస్తాయి దీంట్లో శ్రీకాకుళం అండ్ విజయనగరంకి ప్రయారిటీ ఇస్తాము. ఆయన పర్టికులర్గా రిక్వెస్ట్ చేశారు, అండ్ విచ్ ఐ ఫుల్లీ అగ్రీ. ఎందుకంటే ఇవి ఈ 2 జిల్లాల్ని మనం మిగతా కృష్ణా, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరితో కంపేర్ చేయలేము. కాబట్టి ఫైనాన్షియల్ కాన్స్టెంట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు యాక్చువల్గా ఉండదు ఈ ప్రోగ్రామ్కి భవిష్యత్తులో, కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఎందుకంటే వేజ్ అండ్ మీన్స్లో ఈ 2 జిల్లాకే మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్, మనం స్పెషల్ ప్రిఫరెన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. రెండోది మీరు అన్నారు ఈ 1.8 lakhsకి అదనంగా, దీనికి కూడా మొన్న క్యాబినెట్లో డిసిజన్ తీసుకున్నారు. ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా 35,000 వరకు 35,000 అడిషనల్ లోన్ పావుల వడ్డీకి ప్రభుత్వం ఒప్పుకునింది. మొన్న ఎస్ఎల్బిసితో కూడా బ్యాంకర్స్తో కూడా మనం మాట్లాడాము. ఈ జిల్లాలో ఆల్రెడీ 3,000 పైన మందికి ఇచ్చేశారు. సో ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా అడిషనల్ 35,000 లోన్ పావుల వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది. సార్, గ్రామ సచివాలయ సిబ్బంది సంబంధించి రెగ్యులేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏం సార్, చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు, అసలు రెగ్యులర్ అవుతామా లేదా అని. దీంట్లో ఎటువంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మనం క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చాము. యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ని బట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫోకస్ పెట్టి ఏపీపీఎస్సీ ద్వారా అన్ని పరీక్షలు సెప్టెంబర్ నెలలో కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది పాస్ అయినారు. ఇప్పుడు ఆల్రెడీ మనం కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఎందుకంటే వీళ్ళు అందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. ఒక డిపార్ట్మెంట్ అండ్ విఎస్డబ్ల్యూఎస్ మన డిపార్ట్మెంట్ క్రియేట్ చేసాము, కానీ ఆ సిబ్బంది మాత్రం వేరే డిపార్ట్మెంట్స్, విఆర్ఓ అండ్ సర్వేర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్లాగే ఉన్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్కి ప్రత్యేకంగా మనం రిక్వెస్ట్ చేశాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ సెక్రటరీస్ అయితేనేమి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అయితేనేమి, మహిళా పోలీస్ అయితేనేమి, అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళు ఎంతమంది జిల్లాల్లో ఉన్నారు, ఎంతమంది పాస్ అయినారు, అవి లిస్ట్ తీసుకొని వాళ్ళు యాంటిసిడెంట్స్ ఎవరైతే క్లియర్ చేశారో అవి లిస్ట్ తీసుకొని వెంటనే ప్రభుత్వంకి పంపించగలిగితే ఇమీడియట్గా ప్రొబేషన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. గత 1 yearగా పెండింగ్ పెరిగిపోయింది. వాళ్ళు జెన్యూనిటీ క్లియర్ చేసుకున్నప్పుడు కూడాను ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అది ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన గ్రీవెన్స్లో ఎక్కువ అయ్యే ఉన్నాయి. అదే నేను కరెక్ట్. అందుకే ఈరోజు చెప్పాము కదా, ఈరోజు మాకు 20 ఏమైతే సజెషన్స్ ఇచ్చారు దీంట్లో మొదటి అదే ఉంది. ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఆగస్ట్ నుంచి ఇవి ఏమైతే 6 step వ్యాలిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ కాలేదు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వి విల్ సీ దట్ ఈస్ సార్టెడ్ అవుట్ డెఫినెట్గా. అదే నిన్న హియరింగ్ అయింది. మనం స్టే వెకేషన్ పిటిషన్ ఫైల్ చేశాము. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంప్లీడ్ అవడానికి కోర్టులో వేశారు. ఎందుకంటే ఇది ఒక పథకం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాకుండా దేశమంతా ఇదే విధానంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
మనం కూడా ఎన్బిసి నామ్స్, నేషనల్ బిల్డింగ్ కోడ్ నామ్స్ ఉన్నాయి. దీంట్లో ఆ నామ్స్ ప్రకారంగా కిచెన్ ఎంత ఉండాలి, బెడ్రూమ్ ఎంత ఉండాలి, టాయిలెట్ ఎంత ఉండాలి, లివింగ్ హాల్ ఎంత ఉండాలి, ఆ నామ్స్ 100% మనం పాటిస్తున్నాము. తర్వాత మన ఏమైతే యూనిట్ డిజైన్స్ ఉన్నాయో అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ కమిటీ ఉంటుంది. కోర్టు అయితే ఏమైతే ఆదేశాలు ఇచ్చారు ఇవి కమిటీ ఫామ్ చేయండి, ఆల్రెడీ డెట్ కమిటీలో ఉన్న మినిస్ట్రీ ఆల్రెడీ మన డిపిఆర్స్ అప్రూవ్ చేసి మోడల్ డిజైన్ అప్రూవ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మనం పూర్తి వివరాలు కోర్టులో నిన్న అడిషనల్ ఏజీ గారు ఇది ఇచ్చారు, రేపు హియరింగ్లో వస్తుంది. డెఫినెట్లీ వీఆర్ పాజిటివ్ డిసిజన్ వుడ్ కమ్. ఫస్ట్ సెకండ్ ఫేజ్ కలిపి స్టేట్లో టోటల్ ప్రాజెక్ట్ ఎంత ఉంటుంది సార్? యా, నేను ఫస్ట్ ఫేజ్ కలిపి మనం 15,60,000 హౌసెస్ ఇంటూ 1.8 lakh, ఆల్మోస్ట్ 25,000 crores-తో మనం ఇంప్లిమెంట్ చేయకపోతున్నాము. సెకండ్ ఫేజ్లో ఇంకా ఒక 12 లక్షల ఇల్లు ఉన్నాయి. సో మొత్తం కలిపి 50,000 కోట్ల రూపాయలు ఇల్లు పైనే ఖర్చు పెట్టడం జరుగుతుంది. తర్వాత దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 34,000 crores. ఎందుకంటే ఇల్లు ఒకటి ఇస్తే సరిపోదు, అక్కడ కరెంట్ ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, రోడ్ ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి, మళ్ళీ అక్కడ బిల్డింగ్స్ కట్టాలి. కాబట్టి వాటి కోసం కూడా 35,000 crores ఆల్రెడీ ఇప్పుడుకి ఎలక్ట్రిసిటీకి శాంక్షన్ వచ్చింది. రిమైనింగ్ అంతా ఫండ్స్ జల్ జీవన్ మిషన్తో కానీ నరేగాతో కానీ వేరే ఫండ్స్తో టైఅప్ చేసి. ఎందుకంటే ఒకటి మాత్రం ఆలోచించాలి, ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 13,000 పంచాయత్స్ ఆర్ దేర్. అవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఎవరికి తెలియదు, అప్పటి నుంచి ఉన్నాయి. మేబీ 2,000 years 3,000 years నుంచి వచ్చినాయి. ఈరోజు 2 yearsలో 17,000 కొత్త ఇల్లు మనం కొత్త నగరం మనం నిర్మాణం చేస్తున్నాము. ఆల్మోస్ట్ కొన్ని ఏమో నగరం ఉన్నాయి, కొన్ని చిన్న లేఅవుట్స్ ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ 17,000 న్యూ, సమ్ ఆర్ యాజ్ బిగ్గెస్ట్ టౌన్స్, సమ్ ఆర్ స్మాల్ ఆల్సో, హ్యామ్లెట్స్ మాదిరిగా కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇల్లుతో మాత్రం కాకుండా ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయాలి. కాబట్టి ఇది పెద్ద ప్రోగ్రామ్ ఇది. కాబట్టి దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక నెక్స్ట్ 1 yearలో ఫస్ట్ ఫేజ్ హౌసెస్ పూర్తి కావాలి. తర్వాత సైమల్టేనియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేసి మన ఉద్దేశం ఏమంటే 2024 వరకు ఒక మంచి షేప్లో ఇవి అంతా ఉండాలి అనేది ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఎస్ ప్లస్ హౌసింగ్, ప్లస్ హౌస్ సైట్స్ 10,000 crores per land leveling కలిపి మీరు 100% రైట్, 1,10,000 crores యాక్చువల్. థ్యాంక్ యూ.